Om Gurubhyo Namaha. Freedom from the known. Day 6, 20th November 2022. Page number text, page number 32, PDF page number 42. Last paragraph. We live in fragments. You are one thing at the office, another at home. You talk about democracy, and in your heart you are autocratic. You talk about loving your neighbors, yet kill him with competition. There is one part of you working, looking independently of the other. Are you aware of this fragmentary existence in yourself? And is it possible for a brain that has broken up in its own functioning, its own thinking into fragments? Is it possible for such a brain to be aware of the whole field? Is it possible to look at the whole of consciousness completely, totally, which means to be a total human being? ఓకే. మనం ముక్కలుగా జీవిస్తున్నాం. మీరు ఆఫీస్లో ఒకలాగా ఉంటారు, ఇంట్లో ఒకలాగా ఉంటారు. మీరు డెమోక్రసీ కోసం మాట్లాడతారు, కానీ మీ హృదయంలో ఆటోక్రటిక్గా ఉంటారు, అంటే నియంతలాగా. మీరేమో మీ నేబర్ని ప్రేమిస్తున్నామంటారు, కానీ వాళ్ళని కాంపిటీషన్తో చంపుతూ ఉంటారు. మీలో ఒక భాగం పనిచేస్తూ ఉంటుంది, చూస్తూ ఉంటుంది, స్వేచ్ఛగా లుకింగ్ ఇండిపెండెంట్గా స్వేచ్ఛగా చూస్తుంది ఇంకో దాన్ని. మీకు ఈ విషయం, ఈ ఫ్రాగ్మెంట్స్ అంటే ఈ ముక్కలు ఉన్నాయని మీకు తెలుసా మీలో? ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ ఏ బ్రెయిన్, ఒక బ్రెయిన్కి ఇది సంభవమేనా? ఈజ్ ఇట్ పాసిబుల్ దట్ హ్యాస్ బ్రోకెన్ ఇంటూ ఇట్స్ ఓన్ ఫంక్షనింగ్, ఇట్స్ ఓన్ థింకింగ్? ఒక బ్రెయిన్ దాని యొక్క ఇష్టమైన విధంగా అది పనిచేయగలదు, ఆలోచించగలదు, ముక్కలుగా అవ్వగలదు. ఇది అలాంటి ఒక బ్రెయిన్ అనేది ఈ మొత్తం ఫీల్డ్ని ఎలా తెలుసుకోగలుగుతుంది? ఇది ఈ హోల్ ఆఫ్ కాన్షియస్నెస్ని సంపూర్ణంగా, టోటల్గా, ఒక టోటల్ హ్యూమన్ బీయింగ్గా సంభవమా? చూద్దాం. In order to try to understand the whole structure of the me, the self, with all its extraordinary complexity, you go step by step, uncovering layer by layer, examining every thought, feeling, and motive. You will get caught up in the analytical process, which may take you weeks, months, years. And when you admit time into the process of understanding yourself, you must allow for every form of distortion, because the self is a complex entity, moving, living, struggling, wanting, denying, at pressures and stresses and influences of all sorts of continually at work on it. So you will discover for yourself that this is not the way. You will understand that the only way to look at yourself is totally, immediately, without time. And you can see the totality of yourself only when the mind is not fragmented. What you see in totality is the truth. మిమ్మల్ని మీరు అవగాహన చేసుకోవాలంటే ఈ మొత్తం స్ట్రక్చర్, నేను అన్న నిర్మాణాన్ని, సెల్ఫ్ అన్నదాన్ని, దానికి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి క్లిష్టతలతో మీరు స్టెప్ బై స్టెప్ దాన్ని లేయర్ తర్వాత లేయర్గా దాన్ని విడదీస్తూ వెళ్ళండి, పరీక్షించండి ప్రతి ఆలోచన, ప్రతి ఫీలింగ్ని, ప్రతి ఉద్దేశ్యాన్ని. అప్పుడు మీరు ఎనలిటికల్ ప్రాసెస్, విశ్లేషణాత్మకమైన పద్ధతిలో బంధించబడతారు. అది కూడా వారాలు, నెలలు, సంవత్సరాలు పడుతుంది. మీరు సమయాన్ని కానీ ఇందులోకి తీసుకురావడానికి అంగీకరిస్తే ఈ అవగాహన చేసుకునే మిమ్మల్ని మీరు అవగాహన చేసుకోవడానికి మీరు ప్రతి ఒక వక్రత్వాన్ని, వక్రీభవనాన్ని అంగీకరించాలి. ఎందుకంటే ఈ సెల్ఫ్ అన్నది ఒక క్లిష్టమైనటువంటి భాగం.
అది ఎప్పుడూ కదులుతూ ఉంటుంది, జీవిస్తూ ఉంటుంది, సంఘర్షిస్తూ ఉంటుంది, కోరుతూ ఉంటుంది, కాదంటూ ఉంటుంది. ఎన్నో రకాలైన ప్రెషర్లతోటి, ఒత్తిడిలతోటి, ప్రభావాలతోటి, అన్ని రకాలైన వాటితో కంటిన్యూస్ గా పనిలో ఉంటుంది. అందుకని మీరేం డిస్కవర్ చేస్తున్నారంటే, మీకు మీరుగా తెలుసుకుంటున్నారంటే ఇది పద్ధతి కాదని. అప్పుడు మీరు ఏం అర్థం చేసుకుంటారు? ఓన్లీ వే టు లుక్, మిమ్మల్ని మీరు చూడడం ఏమిటి అంటే సంపూర్ణంగా ఇమీడియట్ గా, ఏ రకమైన టైము తీసుకోకుండా, అప్పుడు మాత్రమే ఈ సంపూర్ణత్వాన్ని, మీకోసం మీ సంపూర్ణత్వాన్ని మీరు చూడగలరు. మైండ్ ఎప్పుడైతే ముక్కలుగా అయిపోలేదో అప్పుడే మీరు చూడగలరు. వాట్ యు సీ ఇన్ టోటాలిటీ, సంపూర్ణంగా మీరు చూసేది సత్యమే. Now, can you do that? Most of us cannot, because most of us have never approached the problem so seriously, because we have never really looked at ourselves. Never. We blame others, we explain things away, or we are frightened to look. But when you look totally, you will give your whole attention, your whole being, everything of yourself, your eyes, your ears, your nerves. You will attend with complete self-abandonment, and then there is no room for fear, no room for contradiction, and therefore no conflict. మీరు ఇదంతా చూడగలుగుతున్నారా? మనలో చాలా మంది చూడలేరు. ఎందుకంటే మనలో చాలా మంది ఎప్పుడు కూడా ఈ రకమైన సమస్యని అంత సీరియస్ గా చూడలేదు. ఎందుకు అంటే మనం ఎప్పుడు కూడా మనం చూసుకోం. నెవర్, ఎప్పుడు చూసుకోం. మనం ఇతరుల్ని నిందిస్తాం, వాళ్ళకి ఎన్నో విషయాలు వివరిస్తాం, లేకపోతే మనం భయపడతాం చూడడానికి. కానీ మీరు ఎప్పుడైతే సంపూర్ణంగా చూస్తారో అప్పుడు మీ హోల్ సంపూర్ణమైన అటెన్షన్ అంతా దానికి పెడుతున్నారు. మీ మొత్తం యొక్క బీయింగ్, మీ మొత్తం అంతటికిను, మీ కళ్ళు, మీ చెవులు, మీ యొక్క నరాలు, అప్పుడు మీరు సంపూర్ణమైన సెల్ఫ్ అబాండన్మెంట్, సెల్ఫ్ అన్నది లేకుండా చూడగలరు. అండ్ దెన్ దెర్ ఈస్ నో రూమ్ టు ఫర్ ఫియర్. అప్పుడు ఈ భయానికి జాగా లేదు, అలాగే వ్యతిరేకతకి లేదు. అందుకని అక్కడ సంఘర్షణ కూడా ఉండదు. Attention is not the same thing as concentration. Concentration is exclusion. Attention, which is total awareness, excludes nothing. It seems to me that most of us are not aware not only of what we are talking about, but of our environment, the colors around us, the people, the shapes of the trees, the clouds, the movement of water. Perhaps it is because we are so concerned with ourselves, with our own petty little problems, our own ideas, our own pleasures, pursuits, and ambitions, that we are not objectively aware. And yet, we talk a great deal about awareness. Once in India, I was traveling in a car. There was a chauffeur driving, and I was sitting beside him. There were three gentlemen behind discussing awareness very intently and asking me questions about awareness. And unfortunately, at that moment, the driver was looking somewhere else and he ran over a goat. And the three gentlemen were still discussing awareness, totally unaware that they had run over a goat. When this lack of attention was pointed out to those gentlemen who were trying to be aware, it was a great surprise to them. ఓకే, అటెన్షన్ అనేది కాన్సన్ట్రేషన్ ఒకటి కాదు. ఏకాగ్రత, అటెన్షన్. తెలుగులో అటెన్షన్ ఏమంటామండి? శ్రద్ధ అంటామా? అటెన్షన్ ఎరుక అని కూడా అనొచ్చు మేడం. కాదు, అవేర్నెస్, ఎరుక. అటెన్షన్ ఒక సెకండ్ చెప్తా. శ్రద్ధ అని ఉంది, ధ్యాస. ధ్యాస అందాం మనకు కొంత. ఈ ధ్యాస లేదా శ్రద్ధ, ఏకాగ్రత రెండు ఒకటి కావు. ఏకాగ్రతలో ఎక్స్క్లూషన్ అంటే ఎన్నో విషయాలు, ఇదొద్దు ఇదొద్దు అని ఒక్కడే చూస్తాం, అన్ని వదిలేస్తాం. వదిలేయడం అనేది ఉంది.
అటెన్షన్ అనేది టోటల్ గా ఉన్న ఎరుక, సంపూర్ణమైన ఎరుక. అది ఏది కాదందు, అన్నిటినీ చూస్తుంది. నాకేమనిపిస్తుందంటే మనలో చాలా మంది ఏ ఎరుకతో ఉండరు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో కానీ వాళ్ళ పరిసరాలు, బట్ ఆఫ్ అవర్ ఎన్విరాన్మెంట్, కలర్స్, అంటే మన చుట్టూ ఉన్న రంగుల కోసం, ప్రజలు, ఆ చెట్ల యొక్క ఆకారాలు, ఆ రకమైన మేఘాలు, నీటి యొక్క కదలిక, వీటన్నిటితోటి మనం ఎరుకలో ఉండం. బహుశా ఇది ఎందుకంటే మనం ఎక్కువగా మనతో మనమే సంబంధం కలిగి ఉంటాం. మన యొక్క చిన్న ఆ, చిన్న స్మాల్ అంటే సమస్యలు, మన ఐడియాలు, మన ప్లెజర్స్, వీటితోటే మనం సంబంధంలో ఉంటాం. మన వెతుకులాటలు, మనకున్న ఆశయాలు మనం ఆబ్జెక్టివ్గా మనకి తెలియం. అయినప్పటికీ మనం ఎక్కువగా అవేర్నెస్ కోసం మాట్లాడతాం. ఒకసారి ఇండియాలో నేనేమో ట్రావెల్ చేస్తున్నాను కారులో. ఒక చాపర్ అని, అంటే మాంసం కోసేవాడు కదండి. షాఫర్ అంటే డ్రైవర్ మేడం, కారు నడిపే డ్రైవర్. అవునా? అచ్చా, ఇది కొత్త పదం నాకైతే. ఈ డ్రైవర్ ఏమో డ్రైవ్ చేస్తున్నాడు, నేనేమో ఆయన పక్కన కూర్చున్నాను. అప్పుడు జెంటిల్మన్ అంటే ఒక ముగ్గురు వాళ్ళేమో డిస్కస్ చేసుకుంటున్నారు నా వెనకాలండి ఎరుక మీద, చాలా తీవ్రంగా. నన్ను కూడా అప్పుడప్పుడు క్వశ్చన్ అడుగుతున్నారు అవేర్నెస్ మీద. అండ్ దురదృష్టవశాత్తు అదే క్షణంలో డ్రైవర్ గారు ఏదో చూస్తూ ఆయన ఏం చేశాడంటే ఒక మేక మించిను కారుని పోనిచ్చాడు. ఆ ముగ్గురు పెద్ద మనుషులు కూడా ఇంకా డిస్కస్ చేసుకుంటున్నారు ఎరుక మీద. టోటల్ గా అక్కడ ఏం జరిగిందో వాళ్ళకి ఏ రకమైన ఎరుక లేదు. ఆ గోట్ మీద కారు వెళ్ళిపోయిందని కూడా తెలియదు. ఈ విధంగా ల్యాక్ ఆఫ్ అటెన్షన్, అంటే అటెన్షన్ లేకపోవడం అనేది పాయింటెడ్ అవుట్, చూపెట్టబడుతోంది టు దోస్ జెంటిల్మన్. వాళ్ళకి చూపెట్టాను, ఎవరైతే ఎరుక కోసం మాట్లాడుతున్నారో వాళ్ళకి నేను చెప్పాను, మీరు ఇలాగా ఎరుక లేదు, ఒక మేక పిల్ల వెళ్ళిపోయింది. ఇట్ వాజ్ ఎ గ్రేట్ సర్ప్రైజ్ టు దెమ్. వాళ్ళకి చాలా ఆశ్చర్యం కలిగింది. And with most of us, it is the same. We are not aware of outward things or of inward things. If you want to understand the beauty of a bird, a fly, or a leaf, or a person with all his complexities, you have to give your whole attention, which is awareness. And you can give your whole attention only when you care, which means that you really love to understand. Then you give your whole heart and mind to find out. ఓకే. అయితే మనలో చాలా మంది అలాగే ఉంటారు. మనమేమో బాహ్యంగా ఏం జరుగుతున్నది అనేవి ఆ ఆ లోపల లోపల ఎలాంటివి ఉన్నాయి మనకు తెలియవు. మనం ఏదైనా అవగాహన చేసుకోవాలంటే ఒక పక్షి యొక్క సౌందర్యం గాని, ఒక ఈగ యొక్క సౌందర్యం గాని, ఒక ఆకు లేదా ఒక వ్యక్తి యొక్క సౌందర్యం గాని, అక్కడ ఉన్న అన్ని క్లిష్టతలతోటి అర్థం చేసుకోవాలంటే మీ యొక్క హోల్ అటెన్షన్ అంతా కూడా అదే అవేర్నెస్ అంటాం, అలా పెట్టాలి. అయినా సరే అప్పుడు ఇంకాను మీరు మీ హోల్ అటెన్షన్ అంతా మీరు ఎప్పుడైతే కేర్ చేస్తారో దాని అర్థం ఏంటంటే మీరు ఎప్పుడైతే ప్రేమించుతారో అవగాహన చేసుకోవడానికి, అప్పుడు మాత్రమే మీ హోల్ అటెన్షన్ అంతా కూడా దాన్ని మీ మనస్సుని, హార్ట్ని పెడతారు. Such awareness is like living with a snake in the room. You watch its every movement. You are very, very sensitive to the slightest sound it makes. Such a state of attention is total energy. In such awareness, the totality of yourself is revealed in an instant. అలాంటి ఎరుక అన్నది ఒక పాముతో గదిలో జీవించడం లాగా. మీరేం చేస్తారు, ఆ పాముని యొక్క మూమెంట్లు, కదలికలు చూస్తూ ఉంటారు చాలా చాలా సున్నితంగా. అలాగే ఏ చిన్న సౌండ్ అయినా అది అది చేసిందని వింటారు. అలాంటి స్టేట్ అటెన్షన్తో ఉండే స్థితి అన్నది సంపూర్ణమైన శక్తి. అలాంటి ఎరుకతో మిమ్మల్ని మీరు టోటాలిటీ సంపూర్ణంగా చూసుకోవడంతో ఒక్క క్షణంలో మీరేంటో తెలుస్తారు.
When you have looked at yourself so deeply, you can go much deeper. When we use the word deeper, we are not being comparative. We think in comparisons, deep and shallow, happy and unhappy. We are always measuring, comparing. Now is there such a state as the shallow and the deep in oneself? When I say my mind is shallow, petty, narrow, limited, how do I know all these things? Because I have compared my mind with your mind, which is brighter, has more capacity, is more intelligent and alert. Do I know my pettiness without comparison? When I am hungry, I do not compare that hunger with yesterday's hunger. Yesterday's hunger is an idea, a memory. మీరు ఏం చూస్తున్నారంటే మిమ్మల్ని మీరు చూస్తున్నారు అంత లోతుగా, అప్పుడు మీరు ఇంకా లోతుగా వెళ్ళగలరు. మనం ఎప్పుడైతే ఈ లోతు అన్న పదం వాడుతున్నామో మనం ఏమోని వీఆర్ నాట్ బీయింగ్ కంపారేటివ్, అంటే పోలికలతో కాదు. మనం కంపారిజన్స్ తో ఎప్పుడు ఆలోచిస్తాము? డీప్ గాను షాలో గాను కంపేర్ చేసుకుంటూ ఉంటాం, హ్యాపీగా అన్హ్యాపీగా. మనం ఎప్పుడూ కూడా కొలతలతో ఉంటాం, కంపేర్ చేస్తాం. అయితే ఏదైనా ఒక అలాంటి స్థితి ఉందా ఏదైతే లోతు లేకుండా లోతుగా ఒక వ్యక్తిలో ఉన్నది? నేను ఎప్పుడైతే ఇది చెప్తున్నానో నా మనస్సు అన్నది చాలా లోతు లేకుండా చిన్నదిగా, సంకుచితంగా, నేరో అంటే ఏంటి, ఇరుకుగా, పరిమితంగా ఉంది. అప్పుడు నేను ఎలా తెలుసుకోగలను ఇవన్నిటిని? ఎందుకంటే నాకు ఐ హ్యావ్ కంపేర్డ్ మై మైండ్, నా మనస్సుని నేను కంపేర్ చేసుకున్నాను మీ మనస్సుతో. అది కూడా బ్రైటర్ గా, అది ఇంకా ఎక్కువ కెపాసిటీ ఉంది, అది చాలా తెలివితేటలతో ఉండి అలర్ట్ గా ఉంది. నాకు తెలిసిన నా యొక్క ఈ తక్కువతనం ఏ రకమైన కంపారిజన్ లేకపోతే, నేను ఎప్పుడైతే ఆకలిగా ఉన్నానో అప్పుడు నేను కంపేర్ చేయను. ఆ ఆకలి దానికి ఉన్న నిన్నటి అన్న హంగర్ ఉన్నది, ఆకలి అన్నది ఎస్టర్డేస్ హంగర్ తో అది పోలుస్తూ ఉంటుంది. ఎస్టర్డేస్ హంగర్ ఇస్ అన్ ఐడియా, ఏ మెమొరీ. నిన్నటి ఆకలి అన్నది ఒక ఐడియా, ఒక జ్ఞాపకమే. If I am all the time measuring myself against you, struggling to be like you, then I am dying what I am myself. Therefore, I am creating an illusion. When I have understood that comparison in any form leads only to greater illusion and greater misery, just as when I analyze myself, add to my knowledge of myself bit by bit, or identify myself with something outside myself, whether it be the state, a savior, or an ideology, when I understand that all such processes lead only to greater conformity and therefore greater conflict, when I see all this, I put it completely away. Then my mind is no longer seeking. It is very important to understand this. Then my mind is no longer groping, searching, questioning. This does not mean that my mind is satisfied with things as they are, but such a mind has no illusion. Such a mind can then move in a totally different dimension, the dimension in which we usually live, the life of every day, which is pain, pleasure, and fear, has conditioned the mind, limited the nature of the mind, and when that pain, pleasure, and fear have gone, in bracket, which does not mean that you no longer have joy. Joy is something entirely different from pleasure. Then the mind functions in a different dimension in which there is no conflict, no sense of otherness. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఒకవేళ అన్ని సమయాల్లో నేను కొలుస్తూ, అంటే పోలికలతో, మీతోటి నేను పోలికలతో ఉంటున్నాను, సంఘర్షణతో ఉంటాను మీలాగే. అప్పుడు నేనేం చేస్తున్నాను? నేను ఏదై ఉన్నానో అది కాదంటాను. అందువలన నేనేం చేస్తున్నానంటే ఒక భ్రాంతిని సృష్టిస్తున్నాను. నేను ఎప్పుడైతే అవగాహన చేసుకుంటున్నానో ఈ పోలికల్ని, ఏ రకమైనా సరే
అవన్నీ కూడా ఒక పెద్ద భ్రమకి తీసుకెళ్తున్నాయి, ఒక పెద్ద దుఃఖానికి. వెన్ ఐ అనలైజ్ మై సెల్ఫ్, నన్ను నేను విశ్లేషణంగా చూసుకుంటే, నా జ్ఞాపకం వరకు, నా కోసం నా జ్ఞాపకం ఉన్నంత వరకు బిట్ బై బిట్ ముక్కలుగా, లేకపోతే నన్ను నేను ఐడెంటిఫై చేస్తున్నాను ఇతరులతో బాహ్యంగా ఉన్న నేను. వెదర్ ఇట్ బి ద స్టేట్, అది రాష్ట్రంతో అవ్వచ్చు, లేకపోతే ఒక రక్షకుడితో అవ్వచ్చు, లేక ఆదర్శాలతో అవ్వచ్చు. నేను ఎప్పుడైతే అవగాహన చేసుకుంటున్నానో ఇదంతా కూడా, ఈ పద్ధతులన్నీను, అవన్నీ నన్ను ఒక గొప్పదైనటువంటి అనుకరణకి తీసుకెళ్తున్నాయి. అందువలన గొప్ప సంఘర్షణ ఉంటుంది. ఇదంతా నేను చూసినప్పుడు అప్పుడు నేను సంపూర్ణంగా దూరంగా ఉంటాను, ఎవేగా ఉంటాను. అంటే ఇదంతా నేను చూసినప్పుడు దీనికి సంపూర్ణంగా దూరం అయిపోతాను. అప్పుడు నా మనస్సు అన్నది ఇంకా వెతకదు. ఇది చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, దీన్ని అవగాహన చేసుకోవడం. నా మనస్సు అన్నది అది ఇంకా పాకటం లేదు, వెతకటం లేదు, క్వశ్చన్ చేయటం లేదు. ఈ రకంగా దీని అర్థం ఏమిటంటే, నా మనస్సు ఇప్పుడు తృప్తిగా ఉందని కాదు. దిస్ డస్ నాట్ మీన్, అంటే కాదు, విత్ థింగ్స్ యాజ్ దే ఆర్, అది దానంతటి దానిగానే ఉంది దాని వస్తువులతో. కానీ అలాంటి మనస్సుకి భ్రాంతి లేదు. అలాంటి మనస్సు సంపూర్ణంగా డిఫరెంట్ డైమెన్షన్స్ లోకి, అది అంటే మనం నిరంతరం జీవిస్తున్న మనస్సు ఎలాంటిదంటే, సచ్ ఏ మైండ్ కెన్ దెన్ మూవ్ ఇన్, ఆ మనస్సు ఎక్కడ వెళ్తుంది, మూవ్ అయిపోతుందంటే ఒక డిఫరెంట్ డైమెన్షన్ లోకి వెళ్ళిపోతుంది. ఈ డైమెన్షన్ అది అంటే మనం సాధారణంగా జీవిస్తున్నది మన నిత్య జీవితమే. విచ్ ఇస్ పెయిన్, అదే బాధ, సుఖము అండ్ భయం. అది కండిషన్ చేసేసాయి మన మనస్సుని. లిమిటెడ్ ద నేచర్ ఆఫ్ ద మైండ్, మనస్సు యొక్క స్వభావాన్ని పరిమితం చేస్తే, అందుకని ఆ బాధ, ఆ సుఖము, భయము అవి వెళ్ళిపోయింది అనుకోండి. విచ్ డస్ నాట్ మీన్ దట్ యూ నో లాంగర్ హ్యావ్ జాయ్. మీకు జాయ్ లేదని చెప్పడం కాదు. ఈ పరమానందం అన్నది సంపూర్ణంగా వేరైనది మన యొక్క సుఖం కంటే. అప్పుడు మనస్సు ఫంక్షన్ చేస్తూ ఉంటుంది ఒక వేరే డైమెన్షన్ లో. అందులో సంఘర్షణే ఉండదు, అక్కడ పరాయితనం కూడా లేదు. Verbally, we can go only so far. What lies beyond cannot be put into words because the word is not the thing. Up to now, we can describe, explain, but no words or explanations can open the door. What will open the door is daily awareness and attention. Awareness of how we speak, what we say, how we walk, what we think. It is like cleaning a room and keeping it in order. Keeping the room in order is important in one sense, but totally unimportant in another. There must be order in the room, but order will not open the door or the window. What will open the door is not your volition or desire. You cannot possibly invite the other. All that you can do is to keep the room in order, which is to be virtuous for itself, not for what it will bring. To be sane, rational, orderly. Then perhaps, if you are lucky, the window will open and the breeze will come in, or it may not. It depends on the state of your mind, and that state of mind can be understood only by yourself, by watching it and never trying to shape it, never taking sides, never opposing, never agreeing, never justifying, never condemning, never judging, which means watching it without any choice. And out of this choiceless awareness, perhaps the door will open and you will know what the dimension is in which there is no conflict and no time. ఇక్కడతో ఇది అయిపోయినట్టుంది చాప్టర్. ఓకే, ఇప్పుడు ఈ లాస్ట్ పాసేజ్ మాటల ప్రకారం చూస్తే మనం చాలా దూరం వెళ్ళిపోయాం, మనం వెళ్ళగలం. అక్కడ ఏంటి ఉన్నది అంటే, మనకు ఆవల
దాన్ని మనం పదాల్లో చెప్పలేం. ఎందుకంటే ఆ పదం అన్నది విషయం కాదు. ఇప్పటి వరకు మనం వర్ణించాం, అంటే వివరించాం. కానీ ఏ పదాలు లేదా ఎక్స్ప్లెనేషన్స్ ఆ డోర్ను ఓపెన్ చేయలేవు. ఏం జరుగుతుంది ఆ డోర్కి అంటే అది నిరంతరంగా అవేర్నెస్తో అటెన్షన్ తోటి ఉంటుంది. అవేర్నెస్ అనే ఏ విధంగా నేను మాట్లాడాలి, నేనేం చెప్పాలి, ఎలాగ నడవాలి, ఎలా ఆలోచించాలి, ఇదంతా కూడా ఒక రూమ్ని మనం క్లీన్ చేసినట్టే. ఇన్ ఆర్డర్ అంటే కీపింగ్ ఇట్ ఇన్ ఆర్డర్లో పెట్టడానికని క్లీన్ చేసాం అన్నట్టుగా అర్థం. ఇప్పుడు ఈ రూమ్ అన్నది ఆర్డర్లో ఉంది. అది ఎంతో ముఖ్యమైన విషయం ఒక విధంగా. కానీ సంపూర్ణమైన విధంగా పోలిస్తే అక్కర్లేని విషయాలన్నీ పట్ల ఉండడం మరోటి. అందువలన అక్కడ ఓల్డర్ ఇన్ ద రూమ్లోనేమో ఓల్డర్ థింగ్స్ అన్నీ ఉన్నాయి. బట్ ఆర్డర్ విల్ నాట్ ఓపెన్ ద డోర్ ఆఫ్ ద విండో. ఆర్డర్ మాత్రం ఆ విండో యొక్క తలుపుని తెరవదు. వాట్ విల్ ఓపెన్ ద డోర్? అయితే ఏమిటి తెరుస్తుంది ఆ తలుపుని? ఈజ్ నాట్ యువర్ వాల్యూషన్ ఆర్ డిజైర్. మీకు నచ్చినట్టుగా ఉండడమో మీ కోరిక వల్ల అలా జరగట్లేదా? మీరు పాజిబుల్గా ఇతరుల్ని పిలిచారు. అదంతా కూడా కీప్ ద రూమ్ ఇన్ ఆర్డర్. రూమ్ని ఆర్డర్లో పెట్టడం లాంటిదే. అంటే విచ్ ఈస్ టు బి వర్చువస్ ఫర్ ఇట్ సెల్ఫ్, నాట్ ఫర్ వాట్ ఇట్ విల్ బ్రింగ్. అంటే రూమ్ని క్రమతగా పెట్టడంలో విచ్ ఈస్ టు బి సద్గుణాలతో ఉన్నది అది ఏం అవుతుంది అన్నది కాకుండా, అంటే విచ్ ఈస్ టు బి వర్చువస్ ఫర్ ఇట్ సెల్ఫ్, దానికి అది సద్గుణాలతో ఉన్నట్టే లెక్క. కానీ అది ఏం తెస్తుంది అనే దాంతో మనం చూడటం లేదు. టు బి సేన్, తెలివితేటలతో రేషనల్గా ఆర్డర్లీగా ఉండడం దెన్ డిస్క్రైబ్స్ ఇఫ్ యూ ఆర్ లక్కీ. పర్హాప్స్ అప్పుడు బహుశా మీరు లక్కీగా ఉంటారేమో. ఈ విండో అన్నది అదృశ్యం అయిపోతుంది. ఈ గాలి వస్తూ ఉంటుంది లోపలికి. ఆర్ ఇట్ మే నాట్, కాకపోవచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద స్టేట్ ఆఫ్ అవర్ మైండ్. అంటే ఇది దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే మీ మనస్సు స్థితి మీద. ఆ స్థితి, మనస్సు స్థితి అన్నది మీ అంతటి మీరుగానే అవగాహన చేసుకోగలరు. ఇఫ్ బై వాచింగ్ ఇట్, దాన్ని కానీ మనం గమనిస్తే, ఎప్పుడు కూడా దాన్ని షేప్ చేయడానికి ప్రయత్నించకపోతే, ఎప్పుడు కూడా సైడ్స్ తీసుకోవడం అంటారు, అలా తీసుకోకుండా ఉంటే ఎప్పుడు కూడా ఆపోజింగ్ నెవర్ అగ్రీయింగ్. అప్పుడు అపోజ్ చేస్తారే కానీ ఏది అగ్రీయింగ్ అంటే ఆమోదించరు. అప్పుడు ఎప్పుడు కూడా జస్టిఫై చేసుకోలేరు, కండెమ్ చేయలేరు, జడ్జి చెయ్యలేరు. విచ్ మీన్స్ దాని అర్థం ఏంటంటే వాచింగ్ ఇట్ వితౌట్ ఎనీ చాయిస్, ఏమీ చాయిస్ లేకుండా చూడడం. ఆ దాంట్లోంచి ఈ చాయిస్లెస్ అవేర్నెస్ అన్నది, అంటే ఏ రకమైన ఎరుకతో లేనటువంటి, చాయిస్ లేనటువంటిది. బహుశా ఆ తలుపు తెరుచుకోవచ్చు. అప్పుడు మీకు తెలుస్తుంది ఆ దిక్కేమిటో. ఇన్ విచ్ దేర్ ఈస్ నో కాన్ఫ్లిక్ట్, సంఘర్షణ లేనిది ఏమిటో. అండ్ నో కాన్ఫ్లిక్ట్ అండ్ నో టైం, దాంట్లో సమయం కూడా లేదు, సంఘర్షణ ఉండదు. అంటే ఇక్కడ లాస్ట్ వాక్యం ఒకసారి చెప్తానండి. అంటే మనం కానీ నెవర్ ఆస్కింగ్ సైడ్స్, నెవర్ అపోజింగ్. ఇట్ డిపెండ్స్, దేని మీద ఆధారపడి ఉందంటే మనస్సు యొక్క స్థితి మీద. ఆ స్థితి, మనస్సు యొక్క స్థితి అన్నది కేవలంగా అవగాహన చేసుకోలేము మీ అంతటి మీరుగా. కానీ దాన్ని వాచ్ చేస్తే, ఎప్పుడు దాన్ని షేప్ చేయాలని ప్రయత్నించకుండా ఉంటే, సైడ్స్ తీసుకోకుండా ఉంటే, ఎప్పుడు అది షేప్ అవ్వకుండా ఉంటే, అంటే అంగీకరించడం, దాన్ని అంటే నెవర్ అగ్రీయింగ్, అంగీకరించకపోతే, ఎప్పుడు జస్టిఫై చేసుకోకపోతే, ఎప్పుడు దాన్ని ఇది కాదు అని కండెమ్ చేయకపోతే, నెవర్ జడ్జింగ్, ఎప్పుడు జడ్జి చేయకపోతే, దీని అర్థం ఏంటంటే వాచింగ్ ఇట్ వితౌట్ ఎనీ చాయిస్, ఏ చాయిస్ లేకుండా దాన్ని చూస్తున్నాం. అండ్ అవుట్ ఆఫ్ దిస్ చాయిస్లెస్ అవేర్నెస్, ఈ చాయిస్ అంటే ఎంపిక లేని ఎరుకలోంచి బహుశా ఆ డోర్ అన్నది తెరుచుకోబడుతుంది. అప్పుడు మీకు ఏం తెలుస్తుందంటే ఆ డైమెన్షన్ ఏంటి, ఇన్ విచ్ దేర్ ఈస్ నో కాన్ఫ్లిక్టే లేని డైరెక్షన్ ఏదైనా ఉందా
అండ్ నో టైము కాన్ఫ్లిక్ట్ లేని డైరెక్షన్ ఉందా అన్న దాంతో చాప్టర్ 3 కంప్లీట్ అయిపోయిందండి. ఇవాళకి ఇక్కడికి ఆపుదామా, ఇంకా టైం ఉందా? ఒక 10 minutes ఉంది మేడం. అయితే చదువుదాం. ఓకే, చాప్టర్ 4, pursuit of pleasure, desire, perversion by thought, memory, joy. We said in the last chapter that joy was something entirely different from pleasure. So let us find out what is involved in pleasure and whether it is all possible to live in a world that does not contain pleasure but a tremendous sense of joy, of bliss. లాస్ట్ చాప్టర్ లో మనం ఈ అద్భుతమైన ఆనందం అనేది మన యొక్క ప్లెజర్ అంటే సుఖం కంటే వేరేగా ఉంది. అందుకని మనం ఇప్పుడు ఇందులో ఏమేమి ఉన్నాయి ప్లెజర్ అనే దాంట్లో చూద్దాం. ఇది సంభవమైన దాంతో ఈ ప్రపంచంలో ఉండడం, దానికి నాట్ కంటైన్ ప్లెజర్, ఏ ప్లెజర్ లేని ప్రపంచంలో అలా ప్లెజర్తో ఉండడం సంభవమైన ఒక అద్భుతమైనటువంటి ఆనందం అనేది పరమానంద స్థితి ఉంటుంది. అంటే కంటైన్ ప్లెజర్, అందులో ప్లెజర్కి సంబంధించిన అంటే దట్ డస్ నాట్ కంటైన్ ప్లెజరే లేకుండా ఉన్న ఈ ప్రపంచంలో మనం ఒక అద్భుతమైన జాయ్తో బ్లిస్తో జీవించడం సంభవమేనా? మనందరం కూడా ప్లెజర్ యొక్క వెతుకులాటలో ఎంగేజ్ అయిపోయాం. అది ఒక రూపంలో కానీ ఇంకో రూపంలో కానీ తెలివితేటలతో కానీ ఇంద్రియాలతో కానీ కల్చర్తో కానీ ద ప్లెజర్ ఆఫ్ ఇంకా ఎటువంటి ప్లెజర్స్ అంటే ద ప్లెజర్ ఆఫ్ రిఫార్మింగ్, మనం ఉద్ధరించుకోవడం అనే ప్లెజరు, ఇతరులు చెప్పడం ఏం చెయ్యాలో, అలాగే మనలో ఉన్న చెడుని మార్చేస్తున్నాం అనమాట. అందువలన అప్పుడు మనం మోడిఫైయింగ్ ద ఈవిల్స్ ఆఫ్ సొసైటీలో ఉన్న ఈవిల్స్ అన్నిటిని మార్చేస్తున్నాం. ఎలాగా అంటే డూయింగ్ గుడ్, ద ప్లెజర్ ఆఫ్ గ్రేటర్ నాలెడ్జ్, అంటే మంచి చేసేటట్టుగా మార్చేస్తున్నాం. ఇంకా గ్రేటర్ నాలెడ్జ్ యొక్క ప్లెజర్, గ్రేటర్ ఫిజికల్ సాటిస్ఫాక్షన్, భౌతికమైనటువంటి ఎక్కువ తృప్తి, గ్రేటర్ ఎక్స్పీరియన్స్, ఎక్కువ ఆందోళన అంటే అనుభవం, గ్రేటర్ ఎక్స్పీరియన్స్ అంటే గొప్ప అనుభవం, ఎక్కువ అవగాహన, ఆల్ ద క్లెవర్, అంతా తెలివైన వాళ్ళు, కన్నింగ్గా మోసపూరితంగా ఉన్నవాళ్ళు, వాళ్ళ మనస్సుల్లో ఇవన్నీ ఉన్నవాళ్ళు. అండ్ ద అల్టిమేట్ ప్లెజర్ ఈజ్, ఫైనల్ ప్లెజర్ ఏంటి అంటే భగవంతుడు ఉన్నాడు, భగవంతుణ్ణి పొందడం. ఇక్కడికి ఆపుదామండి ఇవాళ.